పేజ్ నంబర్ 165. జీవాత్మనోరనన్యత్వం అవేదేన ప్రశస్త్యతే నానాత్వం నిందతే యచ్చ తదేవం హి సమంజసం. జీవాత్మలకుండు అభేదయుత అనన్యత్వమే ప్రశంసింపబడుచున్న జీవునికి ఆత్మకు అభేదత్వం అంటే భేదం లేదు. జీవుడే పరమాత్మ, పరమాత్మే జీవుడు అని ఆ అభేదత్వం అంటే జీవుడు వేరే దేవుడు వేరే కాదు, జీవుడే దేవుడు అనేటువంటి ఆ అభేదత్వాన్ని ఇప్పుడు చెప్తాడు. ద్వైతులు చూచు నానాత్వము శాస్త్రములందు నిందింపబడుచున్నది. ఆ ద్వైతులుగా ఉండేవాళ్ళు దేవుడు వేరు తాను వేరు అని చూసి కదా ఈ ద్వైతులు అనేటువంటి వాళ్ళు ఆ దేవుణ్ణి వేరుగా చూస్తారు, తనను వేరుగా చూసుకుంటారు. కేసు పూజలు పురస్కారాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఆ విధంగా భక్తి అంటే ఎప్పటికైనా భక్తి అనేదేమో దేవుడు వేరు తాను వేరు అనేది భక్తి. భక్తి ఎప్పటికీ ఒక్కటిగా ఉంటుంది. జ్ఞానస్వరూపం జ్ఞానం అయితే జ్ఞానంలో దేవుడు వేరే కాదు, తాను వేరే కాదు. తాను అంటే ఈ దేహం కాదు, దేహంలో ఈ దేహమే ఆ దేవుడు వేరు, ఈ దేహం వేరే కాదు అంటే ఈ దేహం కూడా దేవుడేనేమో అనుకుంటారు. అట్లా కాదు. దేహంలో ఉండేటువంటి ఏ చైతన్య రూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మ వేరే, ఈ జీవుడు నేను అంటున్నాడు చూడు, శరీరంలో ఈ జీవుడు వేరే కాదు. ఈ జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ సర్వవ్యాపకంగా ఉందో ఆ సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ పరమాత్మే ఈ శరీరంలోకి వచ్చి నేను అంటున్నాడు. కాబట్టి ఈ నేను అనేటువంటి జీవుడు ఆ జ్ఞానస్వరూపమైన అంతటా ఉండే పరమాత్మ కంటే వేరైన వాడు కాదు అని చెప్తున్నాడు. అద్వైతం ఒక్కటియే సరి అయినది, న్యాయమైనది. అది రెండవది ఉంది అని చూసేదంతా కూడా కొంచెం భక్తి దానికి సంబంధించింది. అద్వైతము అంటే రెండు లేవు, ఒక్కటే ఉండేది. ఏది? చైతన్య రూపమైన బ్రహ్మం ఒక్కటి. తెలుసుకుంటే మనం అన్నీ చేస్తున్నామే, జ్ఞానస్వరూపులమై. అంటే మనలో ఉన్న జీవుడు ఉన్నాడే, వీడికి జ్ఞానం కలిగితే నేను కూడా బ్రహ్మస్వరూపానికంటే వేరైన వాడిని కాదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఈ జీవుడికి కలుగుతుందో ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఈ జీవుడు వేరే, ఆ బ్రహ్మం వేరే కాదు. ఈ జీవుడు ఆ బ్రహ్మము ఒకటే స్వరూపమై నిలుస్తున్నారు జ్ఞానం కలిగిన తర్వాత. వివేకముతోనూ విచారణ ద్వారాను ఈ నామరూపాత్మక ప్రపంచము అసత్యమని నిరూపించి ఆ పరమాత్మయే సత్యమను దానికి శాస్త్ర ప్రమాదమును గౌడపాదుడు ఇచ్చట చూపుచున్నారు. శాస్త్ర ప్రమాణంగా ఇది అనేకంగా కనిపిస్తుండే ఈ ప్రపంచంలో అనేకం ఉన్నాయి. పంచభూతాలు, వాయువు, ఆకాశం, అగ్ని, భూమి, జలం, ఈ విధమైన పంచభూతాలు, మనుషులు, పశువులు, పక్షులు అనేకం ఉన్నాయి. ఈ అనేకం అంతా కూడా ఏమి? ఆ ఏకరూపమైన బ్రహ్మస్వరూపం. అంటే దానిలో ఉండేటువంటి అనేకంగా ఉండే నామరూపాలతో కూడా ఈ ప్రపంచము బ్రహ్మం కాదు. ఎందుకు? ఈ మనకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ నామరూపాలు రెండు కూడా ఏమి? ఈ జడమైనటివి, పంచభూతాలతో ఉత్పత్తి అయినాయి. కొంతకాలం కనిపిస్తూ ఉంటాయి, కొంతకాలానికి లేకుండా పోతాయి. అటువంటివి కాబట్టి ఇది కాదు. ఇందులో ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తున్నాడో, జ్ఞానస్వరూపమైన సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి ఏ పరమాత్మ ప్రకాశిస్తున్నాడో ఆ పరమాత్మ సర్వవ్యాపకమైన అఖండమైన బ్రహ్మస్వరూపానికంటే వేరైన వాడు కాదు.
అంతటా ఉండే బ్రహ్మస్వరూపమైన ఆ పరమాత్మే ఈ శరీరంలోకి వచ్చి నేనంటూ జీవభావాన్ని పొందింది కాబట్టి వేరుగా అగుపిస్తున్నాడు కానీ వాస్తవంగా వేరైనటువంటి వాడు కాదు పరమాత్మ. సిద్ధాంతములు ఎంత మహత్తరమైనవి ఉదారమైనవి అయినప్పటికీ కేవలము అవి ఒకరి బుద్ధితో మాత్రము సిద్ధాంతీకరింపబడిన అట్టి వాణిని ఆర్యులు అంగీకరింపరు. బుద్ధి మాత్రానికి బాగా విచారణ చేస్తే ఈ పరమాత్మ తత్వము తెలియబడుతుంది, ఆ బుద్ధికి అందుతుంది. పరమాత్మ తత్వము అంతటా ఉండే పరమాత్మ స్వరూపమే ఈ శరీరంలోకి వచ్చి నేనంటూ ఉంది. రోజు చెప్పుకుంటాం, దేహం తయారవుతుంది. ఈ శరీరం ప్రపంచంలోకి వచ్చి దేహం ఎప్పుడు తయారైందో ఆ దేహంలోకి ఈ నేనంటూ ఈ జ్ఞానస్వరూపమైన సర్వవ్యాపకమైన పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మ శరీరంలో నేనంటూ ప్రకాశిస్తున్నాడు. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మే మనకు నేత్రాల దగ్గరికి వచ్చి చూసేవాడైతున్నాడు, అన్నీ చూసి తెలుసుకుంటున్నాడు. ఆ జ్ఞానస్వరూపుడే చెవి దగ్గరికి వచ్చి అన్నీ విని తెలుసుకుంటున్నాడు. ఆ జ్ఞానస్వరూపుడే ముక్కు దగ్గరికి వచ్చి వాసనలను తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా ఆ జ్ఞానస్వరూపుడే నాలుక దగ్గరికి వచ్చి రుచిని గ్రహిస్తున్నాడు. ఆ జ్ఞానస్వరూపుడే శరీరం అంతా వ్యాపించి స్పర్శను గ్రహిస్తున్నాడు. అటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరబ్రహ్మస్వరూపుడు ఈ శరీరంలోకి వచ్చి నేనంటూ వ్యవహారం చేస్తూ ఈ ఇంద్రియాలన్నింటినీ వాటి పనులు ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈ శరీరం చైతన్యవంతమైంది. లేకపోతే శరీరము జడము, దీనికి ఏం సత్యం చెప్పి లేదు. చనిపోయిన వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళకు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. ఎవరిని చూడలేరు, ఎవరు పిలిచినా పలకలేరు. ఎందుకు అట్లా అయిపోతున్నది ఆ శరీరము? అప్పుడున్న శరీరమే కదా ఇప్పుడు ఉండేది. మరి ఆ శరీరము అంతకుముందు అన్ని పనులు చేస్తూ ఉండిందిగా ఉండింది, ఇప్పుడు ఏం చేయకుండా పడిపోయిందే. అట్లా పడిపోవడానికి కారణం ఏమి అంటే అందులో ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ సర్వవ్యాపకంగా ఉండే జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఆ జ్ఞానస్వరూపుడే ఇందు ప్రకాశిస్తూ ఉంటే ఆ జ్ఞానము అన్ని ఇంద్రియాలకు వ్యాపించి ఈ శరీరము చైతన్యవంతం చేస్తుంది. కానీ ఆ జ్ఞానస్వరూపుడే లేకపోయినప్పుడు ఈ శరీరము జడమై పడిపోతుంది. ఆ విధంగా అంతా కూడా అటువంటి జ్ఞానస్వరూపమైన బ్రహ్మము సర్వవ్యాపకమైన భగవంతుడు వేరే కాదు. ఆ భగవంతుడు ఈ జ్ఞానస్వరూపుడు రెండు ఒకటే పదార్థము అని విచారించి తెలుసుకున్న వాళ్లకు తెలియబడుతుంది అంటారు. ఇచ్చటి చూపబడిన సిద్ధాంతములన్నీయు తన బుద్ధి బలంచే కనిపెట్టబడినవి కావనియు, ఇవన్నీ ఆ మహర్షుల వాక్యములను ఆధారముగా చేసుకుని పలికినవే అనియు గౌడపాదుడు చెబుతున్నారు. ఇక్కడ చెప్పేటువంటి మాటలన్నీ ఎవడో వాని సొంత మాటలతో చెప్పినవి కాదు. మహర్షుడు ఇప్పుడు ఎవడు గౌడపాదుడు అనేటువంటి వాడు ఈ మాండుక్యాన్ని రాసినాడు. ఆ రాసినటువంటి ఆ గౌడపాదుడు కూడా ఎట్లా చెప్పినాడు అంటే ఏ మహనీయులైనటువంటి వాళ్ళంతా కూడా పూర్వము ఆ మహర్షులంతా కూడా ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మమందు నిలిచి బ్రహ్మమై నిలిచిన అనుభవంతో చెప్పిన మాటలు ఇవి. ఆ అనుభవాన్ని శాస్త్రంగా తీసుకొచ్చి ఇంకొక ఆయన తన అనుభవంతో ఆ శాస్త్రాన్ని తయారు చేసినాడు. ఒక ఉపనిషత్తుగా తయారైంది మాండూక్యం అనేటువంటి ఉపనిషత్తు.
బృహదారణ్యకోపనిషత్తులో నేహాన నాస్తి కించన, ఇచ్చట ఎట్టి నానాత్వములు లేదు అని చెప్పబడి ఉన్నది. నేహ నానాస్తికించన అంటే ఏ జ్ఞానస్వరూపమైన బ్రహ్మముందో ఆ బ్రహ్మానికంటే వేరుగా ఏది లేదు. నానాస్తి అనేకంగా కనిపిస్తున్నా, అనేక శరీరాలు కనిపిస్తున్నాయి, పశువులు కనిపిస్తున్నాయి, పక్షులు కనిపిస్తున్నాయి, చీమలు కనిపిస్తున్నాయి, దోమలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా అనేక శరీరాలు కనిపిస్తున్నా, అనేక శరీరాల్లో ఒకే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ నా స్వరూపమైన జ్ఞానస్వరూపమైన నేనంటూ జీవభావంతో ఇక్కడ ప్రకాశిస్తున్నానే. ఈ జీవభావమైన నాకంటే ఆ బ్రహ్మము కంటే వేరు కాదు. నేను ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడనైన నేను సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ బ్రహ్మస్వరూపుడు ఒకటే స్వరూపము, మేము వేరు వేరు అయిన వాళ్ళం కాదు అని చెప్తుంది ఆ శాస్త్రం. జీవాత్మనో మృతత్వం యత్ ప్రాగుత్పత్తేః ప్రకీర్తితం భవిష్యద్వృత్యా గౌణం తత్ ముఖ్యత్వం కినయుజ్యతే. జగత్ సృష్టిని గురించి వ్యవహరించు వేదములలోని కర్మకాండలో చెప్పబడిన జీవాత్మ పరమాత్మల యొక్క పృథగ్భావము కేవలము గౌణం. గౌణం అనగా అప్రధానము, వాస్తవమైంది కాదు. గౌణం ముందే వాస్తవమైంది కాదు. ఈ జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడంగా శాస్త్రం అంతా ఈ ప్రపంచంలో ఈ పూజలు చేయి, ఈ పని చేయి, అవి చేయి, అవి చేయి అని యాగాలు చేయి, యజ్ఞాలు చేయి అని చెప్తుంది కదా. ఈ యజ్ఞకాండ, ఈ యాగాలు చేసేది ఇదంతా కూడా పరమాత్మ స్వరూపం వేరే. ఆ చేసేటువంటి ఆ మనిషి ఆ వాడు వేరే. ఎప్పుడు ఆ విధంగా ఆ అంటే ఆ యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞాన్ని ఆ ఫలితం తీసుకొని ఇతర లోకాలకు పోయి ఆ లోకాల్లో ఆ పుణ్యాన్ని అనుభవిస్తాడు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా అందరూ ఆ యజ్ఞాలు, యాగాలు, కంటువులు, నోములు, దానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాస్తవంగా అట్లా వేరైనటువంటి వాడు కాదు పరమాత్మ. వాస్తవంగా కొంచెం జ్ఞాన దశకు వస్తే, అంటే కేవలం ఏమీ తెలియనటువంటి స్థితిలో కేవలం దేవుడు దైవము అనుకుంటూ ఉండడం మంచిదే. అది తప్పని చెప్పలే. పూజలు చేయొచ్చు, జపాలు చేయొచ్చు, ధ్యానాలు చేయొచ్చు, దేవరాలు జరగవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అదే వాస్తవమైంది కాదు. అది కేవలం నిన్ను ఒక మనస్సును శుద్ధం చేసేటువంటి సత్వగుణాన్ని కలిగించేటువంటి స్థితిని కలిగిస్తుంది. కాబట్టి దాన్ని చేయవలసిందే ముందు అందరూ కూడా. అది తర్వాత ఆ సత్వగుణం కలిగిన తర్వాత ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని బ్రహ్మనిష్టలు మహర్షులంతా ఏ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మమై నుంచి జీవించి ఉండగానే ముక్తిని పొందినారు చూడు, జీవన్ముక్తిని పొందినారు చూడు. అటువంటి మహానుభావులంతా కూడా ఆ జ్ఞానాన్ని ఇక్కడ గ్రంథ రూపంగా మనకు కొన్ని గ్రంథాలు అందించినారు. ఆ అందించినటివి ఇప్పుడు మనం తెలుసుకొని వాటిని విచారించి అంత మహర్షులను కాలేకపోయినా అక్కడ వాళ్ళు చెప్పిన స్థితిని విచారణ చేసి ఇది కదా వాస్తవమైన స్థితి, ఇది కదా బ్రహ్మీ స్థితి, పరమాత్మను పొందడం అంటే కేవలం దేహం నేను అనుకుంటూ దీంట్లోనే జపాలు తపాలు చేసుకొని ముగించుకొని పోకుండా ఇప్పుడు శరీరం, మానవ శరీరం ఉన్నప్పుడే ఈ బ్రహ్మత్వం తెలియబడవాలి. ఇంకా ఏ శరీరంలోనూ ఎంత ఉత్తమ శరీరాలైనా ఇతరాలకు బ్రహ్మత్వం తెలుసుకునే శక్తి లేదు. ఒక మానవుడికి బుద్ధి బలాన్ని ఇచ్చినాడు, బుద్ధిని ప్రసాదించినాడు భగవంతుడు. ఆ బుద్ధిని ప్రసాదించినందువల్ల ఈ బ్రహ్మత్వాన్ని విచారణ చేస్తే వాడి బుద్ధికి అందుతుంది. ఆ స్థితిని వాడు అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకొని ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి జీవించి ఉండగానే ముక్తిని పొందుతున్నాడు. మరణించిన తర్వాత కూడా
ఆ ముక్త స్థితిని బ్రహ్మస్వరూపంలో ఏకత్వం పొందుతాడు. మళ్ళా జన్మమెత్తాడు, మళ్ళా ఇంకొక శరీరాన్ని తీసుకోడు. ఎప్పుడు బ్రహ్మ మాత్రంగా సర్వవ్యాపకంగా నిలిచిపోతాడు. అటువంటి స్థితిని పొందుతాడు ఈ జ్ఞానం సంపాదించినందువల్ల. రాబోవు దానిని ఉద్దేశించి చెప్పబడినది అప్పుటచే ఈ భాగము గౌణం. ద్వైత ప్రపంచమును గురించిన ప్రతిపాదనలన్నీ వాచ్యార్థము మాత్రము కలిగి ఉండజాలము. ఇది కొంచెం చేయి, అది చేయి, ఇది చేయి, దానికి కొంత శాస్త్రం ఉంది, ఏమి లేకుండా పోలే. ఆ శాస్త్రం కూడా కొందరు నమ్మి దాన్ని ఆ యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసి ఆ పుణ్యాన్ని సంపాదిస్తే ఆ లోకానికి పోతాము, ఈ పుణ్యం చేస్తే ఈ లోకానికి పోతాము. మనం ఇప్పుడు అనుకుంటుంటే మనం వరలక్ష్మి చేస్తే అమ్మవారు మన ఇంటికి డబ్బు రూపంగా వస్తుంది. ఈ విధంగా కొన్ని ఆశలన్నీ చూపిస్తారు. ఆశలన్నీ చూపించినందువల్ల కొందరు ఆ వాటిని అనుసరిస్తారు. అనుసరించిన వాస్తవం ఏమిటిది అంటే, ముక్తి పొందవాలంటే నువ్వు మోక్షాన్నే పొందవాలనుకుంటే ఏమి మళ్ళా జన్మలు ఎత్తిదండి, డబ్బులు ఉన్న వాళ్ళగా పుట్టి ఏదైనా కావాలంటే దానికి తగినటువంటి కర్మలు ఉంటాయి. అట్లా లేకుండా నాకు జన్మ లేకుండా ఎప్పుడు భగవంతుడిలో కలిసిపోయేటువంటి మోక్షం కావాలా అని అనుకుంటే ఈ శాస్త్రాన్ని తెలుసుకో. ఎందుకంటే మానవుడికి మాత్రమే ఈ శాస్త్రం తెలుస్తుంది కాబట్టి మానవ జన్మను వృధా చేసుకోవద్దు. మానవ జన్మ పోయి మళ్ళీ ఏదైనా తక్కువ జన్మలు వస్తే అక్కడ ఈ బ్రహ్మత్వాన్ని తెలుసుకునే యోగ్యత ఉండదు. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మను వృధా చేసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం. భారతీయ మహర్షికి వేదాంతము కేవలం ఊహాగానము మాత్రమే కాక నిత్య జీవితంలో అనుభవయోగ్యమే అగుచున్నది. ఊరికే వింటాము, ఏదో శాస్త్రం చెప్తున్నారు, ఆ శాస్త్రాన్ని వినిపోతున్నాము అనేది కాకుండా బాగా తెలుసుకున్నటువంటి వాడికి ఈ అనుభవాన్ని పొందితే ఇక్కడ బ్రహ్మమై ఎట్లా నిలుస్తున్నాను, నేను బ్రహ్మమై ఎట్లయితాను, రేపటి నాకు వస్తుంది ఆ శ్లోకం. ఏమి ఆ బ్రహ్మమై ఎట్లా నిలుస్తాను, ఈ శరీరమనో బుద్ధులుగా వీటితో అనుసరించుకొని ఇవే నేను అనుకుంటుంటే మళ్ళా జన్మలు వస్తాయంటున్నారు కదా. అట్లా కాకుండా ఇందులో ఉండేటువంటి విశుద్ధమైన జ్ఞానస్వరూపమైన ఏ బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మం నేను, ఆ పరమాత్మ నేను అని ఇప్పుడే ఈ జన్మలోనే ఈ మానవ జన్మకే తెలుస్తుంది. బుద్ధి ఉంది కాబట్టి ఇంకా ఏ జన్మకు తెలిసేటువంటి శక్తి లేదు కాబట్టి తెలుసుకొని ఆ బుద్ధివృత్తితో ఆ బ్రహ్మాన్ని భావించి హాయిగా నిలిచి అఖండ బ్రహ్మమై నిలిచి అనుభవాన్ని సంపాదించు ఈ జన్మలోని. ఎప్పుడు అట్లా అఖండమైన బ్రహ్మాన్ని అనుభవాన్ని సాధిస్తున్నావంటే నేను అంటూ ఉండేటువంటి వ్యక్తి భావము, జీవభావము, జీవుడుగా ఉన్నాడు ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపుడే, అంతటా ఉండే జ్ఞానస్వరూపుడే అయినా ఈ శరీరంలోకి వచ్చేవాడికే జీవభావాన్ని పొందినాడు. జీవభావము వైపున్న కేవలాత్ముడాత్ముడరుగాక హరిజీవమందునెదిరిగా సీతారామాంజనేయంలో రాముల వారు ఆంజనేయులు కథే బోధిస్తాడు. నేను జీవుడు అంటున్నావు కానీ వాస్తవంగా ఈ జీవుడు కాదు, ఈ జీవుడు బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మం నుండి దీంట్లోకి ప్రకాశించినాడు కాబట్టి బ్రహ్మం కాకుండా వేరే ఎట్లయితాడు అని ఆ రాముల వారు ఆంజనేయులు కూడా చెప్తాడు ఈ విషయం. కాబట్టి ఈ మానవ జన్మలో ఇందులోకి వచ్చిన ఈ జీవుణ్ణి నేనని వ్యవహారం చేసుకుంటూ ప్రపంచ వ్యవహారంలోనే మునిగిపోయి మాట దాటిపోకుండా ఇదో ఈ జ్ఞానస్వరూపమైన ఇందులో ప్రకాశిస్తూ ఉండేటువంటి విశుద్ధమైన జ్ఞానస్వరూపుడైన పరమాత్మ అంతటా ఉండే బ్రహ్మస్వరూపుణ్ణి కదా. నేను అఖండము, అనంతము, పూర్ణము, అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపుణ్ణి అని తెలుసుకొని ఆ విధమైన సాధనలు చేసి సాధన
ముందు రాబోతుంది. ఆ విధంగా సాధన చేసి ఈ శరీరం ఉండంగానే ఈ శరీరం మనోబుద్ధులు ఇవేవి కాదు,